మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విశాఖపట్నం మణిహారం అంటే అందరికీ తెలిసిన విషయమే. విష్ణుకొండ బీచ్ నిజంగా చూస్తే కనుక ఒక మణిహారం లాగా, ఒక హారం లాగా అయితే ఉంటుంది. దీని షేప్ కూడా అలా ఉంటుంది. ఇటువంటి దీనికి బ్లూ ఫ్లాగ్ పోయిందని, అంటే రద్దు అయింది తాత్కాలికంగా అనే విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో విశాఖ ప్రజలు ఉన్నారు. ఈ సంభాషణ అయితే కనుక అసెంబ్లీలో తెచ్చినటువంటి ఈ భీమిలిని శాసనసభ్యులైనటువంటి శ్రీ గంటా శ్రీనివాస్ గారు వెంటనే ఈ యొక్క 2 వారాల్లో పనులు పూర్తి చేసుకొని మళ్ళీ ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ని సాధించడం అయితే జరిగింది. చాలా ఈ యొక్క విశాఖ వాసులకి అయితే కనుక చాలా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా యువనేత అయినటువంటి భీమిలి యువనేత అయినటువంటి ఒకసారి గంటా రవితేజ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అనేది తాత్కాలికంగా రద్దయినా సరే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చాలామంది విశాఖ ప్రజలు ఉన్నారు. సో ఇందులో భాగంగా మళ్ళీ 2 వారాల్లోనే మళ్ళీ వెనక్కి తెచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాము. సో అధికారులు కూడా హుటాహుటిన పనులు అయితే చేశారు. సో దీన్ని పూర్తిగా ఇంక ఇదే దిశగా వెళ్ళేటట్టు ప్లానింగ్స్ ఏ వరకు వచ్చినాయి? ఫస్ట్లీ మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ అంకల్ కానీ, లేకపోతే మన ఎండి అమలపాల్ కానీ, లేకపోతే మిగతా ఈ టూరిజంకి సంబంధించిన లీడర్స్ అందరికీ ఐ వాంట్ టు సే బిగ్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మొన్న సడన్గా ఈ న్యూస్ విన్నప్పుడు ఈ స్టేటస్ క్యాన్సిల్ చేశారని ఇబ్బంది పడ్డాం. బట్ మనకి అసెంబ్లీలో మన ప్రియతమైన నాయకులు శ్రీనివాసరావు గారు అది చెప్పడంతో మనకి ఇమీడియట్గా దానికి తగినట్టు వార్ ఫుటింగ్ బేస్ల మీద మళ్ళీ నిన్నటితో మనకి స్టేటస్ బ్యాక్ వచ్చిందండి. మెయిన్ బ్లూ ఫ్లాగ్ సంబంధించింది అయితే మనకి ఇక్కడున్న మన మత్స్యకారులు కానీ, లేకపోతే ఇక్కడ లివ్ చేసే పీపుల్కి కానీ అదొక మంచి ఉపాధి కలకనండి. ఎందుకంటే ఈ టూరిజం పెరగడంతో వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది బిగిన్ అవుతుంది. అండ్ బ్లూ ఫ్లాగ్ అనేది మనకి ఇండియాలోనే ఉండే ఈ హండ్రెడ్స్ ఆఫ్ బీచెస్లో ఓన్లీ 12 బీచెస్ రికగ్నైజ్ అయ్యాయి. సో ఆ బీచ్లో ఒకటి మనకి రుషికొండ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఎంతో మంది జీవనోపాధులు పొందుతూ చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళని క్రమబద్ధీకరణ చేస్తూనే ఈ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలనేది మీ ద్వారా ఏ మెసేజ్? ఒకటండి, ఒకటి మనం క్లెన్లీనెస్ కానీ, శుభ్రత కానీ మనం అదొకటి కానీ పాటించగలిగితే ఇక్కడ ఉండే మన లోకల్ ప్రజలు, ఇప్పుడు ఒక మనిషి చెప్పారు కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరి చెప్పులు అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనమే ఆ కొబ్బరి చెప్పు ఎత్తి దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయగలిగితే నాకు తెలిసి మన అందరం దాన్ని వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్ స్టెప్. అండ్ నేను ముందే చెప్పినట్టు మనకి శుభ్రత అనేది ఇట్స్ అ ప్రైమ్ రీజన్ మనకి బ్లూ ఫ్లాగ్ అనేది రావటంతో. సో ఇదొక్కటి కానీ మన లోకల్గా ఉండే మన వీళ్ళు కానీ పాటించగలిగితే మనకి ఇట్ విల్ బి అ గుడ్. సార్ ప్రజెంట్ చూస్తున్నాము ప్రతి అధికారులతోటి అండ్ లోవర్ స్థాయి నుంచి పై అధికారుల వరకు ప్రతి ఒక్కరితో మీరు మీటింగ్లో కూర్చొని ప్రతి దిశానిర్దేశాలతో పాటు ఏం జరుగుతుందో కూడా ప్రతిరోజు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. భీమిలి నియోజకవర్గ ఈ యొక్క డెవలప్మెంట్లో మీ భాగం ఎంతవరకు ఉందంటారు? ఇక్కడ ఉండే ఎవ్రీ లీడర్ లాగే నాకు కూడా అంతే భాగ్యం అండి. ఎందుకంటే మాకు భీమిలితో అనేది ఎప్పటి నుంచో ఒక అనుబంధం ఉంది. నాన్నగారు ముందర అక్కడ చేసిన వాళ్ళు, అండ్ మాకు ఆయన లీడర్ కాకపోయినా మాకు భీమిలి అనేది చిన్నప్పుడు మేము బీచ్ డ్రైవ్కి అలా వచ్చిన వాళ్ళని. సో దానికి సంబంధించి కొంచెం ఎటువంటి సహాయం కావాలన్నా నాన్నగారు లేనప్పుడు నేను జస్ట్ ఐమ్ బీయింగ్ ఆన్ ద ఫీల్డ్, అంతేగాని ఆయన స్థానంలో కానీ లేకపోతే స్టేజ్ మీద అన్నట్టు ఇన్ఛార్జ్ కానీ అవేం లేవు. జస్ట్ ఆయనకి ఒక శక్తిగా నేను నిలబడి ఉన్నా, ఆయన కుమారుడిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, గంటా రవితేజ గారి పాత్ర ఏ వరకు ఉందంటే ప్రతిదీ ఫాలోఅప్ చేస్తూ అధికారులతో కూడా సమీక్షిస్తూ చాలా జాగ్రత్తగా అయితే కనుక పనులు జరగడంలో కనుక ఆయన ఒక భాగం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, భీమిలి.